రాష్ట్రీయ కార్యాలయం పిలుపు వచ్చిన రాష్ట్రమంతటా ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు నిరసనగా ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం చేపడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని రకాలుగా కూడా ప్రజా వ్యతిరేక విధానాల్లో మొత్తం తనలో ఇది కాంప్రమైజ్ అయిపోయి టోటల్ ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇది యాక్షన్ తీసుకుంటా ఉంది. దీనికి వచ్చిన వైఎస్ఆర్సీపీ తరఫున అన్నింటిలో కూడా మేము ప్రతిఘటిస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కలెక్టర్ల ఆఫీసులు కానీ మెమరాండంలు కానీ ప్రజల కోసం నిలబడినాం. ఈరోజు ప్రజల కోసం నిలబడే పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే కూడా ఈరోజు వచ్చిన లాస్ట్కు వైద్యం అనేది ఎంతో పేదవాడికి ఉపయోగపడే వైద్యాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఎంటర్ అయిపోయి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేసి మొత్తం దళారులను మధ్యలో తీసుకుని వచ్చేసి మెడికల్ కాలేజెస్ కూడా వాళ్ళ దళారులకు ఇచ్చేసి అన్ని రకాలుగా ప్రజలకు వ్యతిరేకంగా ఇది యాక్షన్ తీసుకుంటా ఉంది. దీనికోసం మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో 100% ఇంత కష్టపడి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కేవలం 11-12 మెడికల్ కాలేజెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆయన వచ్చింది 4 ఏళ్ళు, 2 ఏళ్ళు కరోనాలో పోతే ఉండే 3 ఏళ్ళు కూడా దగ్గర 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చేసి ఒక మంచి ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆయన అంత కష్టపడి తీసుకుని వస్తే దాన్ని కూడా నీరు గారే ప్రయత్నాలు చేసి కేవలం ఒకటే చేస్తా ఉంది. మేము వచ్చిందో ఆయన తీసుకొచ్చాడు కదా కాబట్టి మేము అది ప్రైవేటైజేషన్ చేయాలి. ఇట్లా మంకు పట్టు పట్టుకొని ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. దీనికి ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఊరుకునే ఉండే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం కూడా ఆయన దీనికోసం 100% ప్రజలకందరికీ బాధ ఉంది. ఇది అందరూ బాధపడుతున్నారు ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి దానికోసం ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకొని ఎన్నికకి రావాలా. లేని పక్షంలో మేమందరూ ఒక 1 కోటి సంతకాలు కరెక్షన్ ఇవి చేసేసి 1 కోటి సంతకాలు తీసుకుని ప్రజల దగ్గర మన గవర్నర్ గారికి వివరణ వెళ్ళిన ఉద్దేశంతో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసినాము. దీనికి వచ్చిన మేము విలేజెస్లో పోయి రచ్చబండ కార్యక్రమాలు చేసి ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఏ రకంగా వీళ్ళు ప్రజలకు వైద్యానికి దూరం చేస్తున్నారు, ఏ రకంగా ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉన్నారు అని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడే వాళ్ళ సమక్షంలోనే మేము సంతకాలు తీసేసుకొని ఈ సంతకాలంతా కూడగట్టుకొని అక్కడ నుండి జిల్లాలో పోయి జిల్లా నుండి మేము గవర్నర్ గారికి విజయవాడ తీసుకుని పోయేసి అక్కడ కరెక్ట్ మన గవర్నర్ గారికి కూడా 1 కోటి సంతకాలతో ఒక వివరణ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది ఈ యాక్షన్ మీద అనేది కూడా ప్రజలకు వీళ్ళకు అపోజిషన్ వాళ్ళ కుటుంబ బృందానికి తెలుస్తుంది. కాబట్టి 100% మేమందరూ దీని గురించి పాటుపడతాం. మేమందరూ ఒక తాటి మీద ఉండేసిందో ప్రజల కోసం మేము నిలబడతాం. ప్రజల కోసం దీనికైనా మేము ముందుకు పోతామని సందర్భంగా చేస్తాం.